అనుకుంటున్నా. ఇది మామూలు సభ కాదు. ఇది పాపం ప్రతాప్ యొక్క పరామర్శ సభ. పరామర్శించడానికి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ లైన్ 4, 5 సార్లు చెప్తే నన్ను పరామర్శించాలి. ఎందుకంటే నా నోరు తిరిగి చావట్లేదు ఇందాక నుంచి. సో, వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలంటే మనకి ఈటీవీ విన్ అని ఎక్కడ కనిపించినా ముందుగా మనం మొదలుపెట్టేది రామోజీరావు గారిని తలుచుకొని. సో ఆయన్ని తలుచుకుంటూ మనం స్క్రీన్ మీద ప్లే చేసే ఒక వీడియో ఉంటుంది. దాన్ని ప్లే చేసుకున్న తర్వాత మన కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరుగుతుంది. సో కార్యక్రమాన్ని మొదలుపెట్టాలంటే ఆ వీడియోని మనం ముందుగా చూడాలి. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. సో ఎస్, పాపం ప్రతాప్ ఇంతకుముందు చాలా సభలు జరిగాయి. సో మనందరినీ పలకరించింది ఒక టీజర్ అనమాట. అసలు ప్రతాప్కి ఏం జరిగింది, పాపం అని ప్రతాప్ని మనం ఎందుకు అంటున్నాము, అది కొద్దిగా తెలుసుకున్నాం మనం ఆ టీజర్ ద్వారా. ముందుగా ఆ టీజర్ని చూసేద్దాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. టీజర్ ప్లే చేయరా? ప్రతాపు, ఇప్పుడు వరకు మనం ప్రేమలో గెలిచాం. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా, ఆ గొడవ వల్ల నా పొరుగు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతులు చేతపడి బొమ్మేరు. ఈ రోజు లోపల వస్తే మనతో మామూలు ఉండదు. ప్రతాప్ గదిలో మంచం పైన ఎట్లాంటి పిల్ల తెచ్చి నెత్తి పెట్టావా? ప్రతాప్లో ఏమైనా లోపం ఉందా? అదే కలిసి నిజమైతే నిన్ను చంపి నేను చస్తా. సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నమైనా చేసావా? అసలు సమస్య అనుకుంటే అన్ని సమస్యలానే ఉంటాయి. అసలు సమస్య ఏంటో చెప్పవే, నిమిషాల్లో దాని అంత చూసి నెట్టుకెళ్తా. నువ్వేం అనుకోనంటే ఒక మాట అడుగుతా, అది పని చేస్తుందా? ఏది? అదే, అది పని చేస్తుందా? మా వాడు వీర ప్రతాప్. అలా వీర ప్రతాప్ కాస్త పాపం ప్రతాప్గా మారడానికి గల కారణం ఏమిటి, అసలు ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఆ సమస్య ఇప్పుడు ఆయన్ని అడిగినా చెప్పలేరు, చెప్పుకోలేరు. కాబట్టి దానికి కూడా ఒక ముహూర్తం ఉంది, సమస్య బయటకు వచ్చే ముహూర్తం. అదే 17వ తారీఖున అనమాట. ఏప్రిల్ 17వ తారీఖున మీరు పాపం ప్రతాప్ని చూడడానికి వెళ్ళినప్పుడు పాపం ప్రతాప్ యొక్క సమస్య కూడా మీకు తెలుస్తుందన్నమాట. అది సంగతి. లేదు కాదు 17th కంటే ముందే చెప్పాలి అనుకొని ఎవరన్నా అనుకుంటే కనుక టీం నుంచి మేము వాళ్ళని ఈ పరామర్శ సభ వేదిక మీదకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నాం. ఇంకాసేపట్లో వాళ్ళు చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు కూడా మేము ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాం.
ఏంటి మీరందరూ నాతో పాటు మీకు కూడా మైకులు ఇచ్చారా? ఎవరు మీరు? ఎవరు మీరు? దేనికొచ్చారు? ఆయనకు కూడా ఒక మైక్ ఇస్తే అయిపోయేది. కంటెంట్ బాగా ఫాలో అవుతున్నారు. ఓకే. ఒక యాంకరే అని చెప్పారే. విన్ బడ్జెట్ ఎప్పుడు బాగుంటుందని నాకు తెలుసు. ఇంతమంది యాంకర్లను పెట్టారు. ఏంటిది? ఆహా, ఏంటి? అవును, ఆయన ఆన్ చేసి ఇచ్చిన తర్వాత 4 సార్లు దీన్ని ఒత్తకూడదమ్మా, ఆఫ్ అయిపోతుంది. దేనికి వచ్చారు? పరామర్శించడానికి ఇంత రెడీ అయ్యి వచ్చారా? అదే పరామర్శ సభకు వచ్చారని అర్థమవుతూనే ఉంది. అన్నీ నేనే మాట్లాడాలా? మీకేం స్క్రిప్ట్ ఇవ్వలేదా? మీరు పరామర్శ సభకు వచ్చారా, పెళ్లి చూపులకు వచ్చారా? ఆల్రెడీ మా పాపం ప్రతాప్కి పెళ్ళి అయిపోవడం వల్లనే పాపం ప్రతాప్ అయ్యాడు తెలుసా. మిమ్మల్ని ఎవరిని చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేడు ఆయన. ఇది పాపం గీతాలా ఉంది, ఇప్పుడు పాపం ప్రతాప్లా లేదు. నాకు అర్థం. దుర్గా నరేష్ గారు ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? మీకేం సంబంధం లేదా? ఆయనతో మీకేమన్నా సంబంధం ఉందా? మీకేం లేదా? మరి ఏం సంబంధం లేకుండా ఎందుకు చీరలు కట్టుకొని మైకులు పట్టుకొని వేదిక మీదకి వచ్చారు? నాకంటే నీట్గా మేకప్ వేసుకున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి కొంచెం. ఏంటండి, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? వీళ్ళెవరు, ఎందుకు వచ్చారు? ఇంతమంది ఉండగా ఎలాగో మీరు మాట్లాడలేదు. ఆ మైక్ ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగారు, నేను యాంకర్ దగ్గరికి వెళ్ళమన్నాను. ఏం అడిగారు మీ దగ్గరికి వచ్చి? బోర్ మనం ఏడుస్తున్నారండి వాళ్ళు వచ్చి. వాళ్ళ ఆ, నాకేం అనపడట్లేదే. ఇక్కడికి వచ్చి నవ్వుతున్నారు, మీరు నవ్విచ్చారు వాళ్ళని. నేను నవ్విచ్చానా? నాలో అంత కామెడీ సెన్స్. ఏంటండి పరామర్శ సభ ఏంటి? టీలు లేవు, కాఫీలు లేవు, ఎప్పుడు వచ్చి కూర్చోబెట్టారు? ఎందుకండి మమ్మల్ని ఇట్లా టార్చర్ పెడుతున్నారంటే, యాంకర్ వస్తారు అక్కడికి వెళ్ళాడు కానీ చెప్తారన్నాను. అవన్నీ మీలోంచి వస్తున్నాయి బయటికి. వీళ్ళందరూ రేసు గురంలో శృతి హాసన్లా లోపలే చెప్తున్నారు. నాకు ఇందాక నుంచి ఏం వినపడలేదు. ఏంటి మీరు మాటి మాటికి అలా సిగ్గుపడకండి. సో వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఆ. వాళ్ళు మౌనం పాటిస్తున్నారు. ఓ, ఇప్పుడు వాళ్ళ మౌనంలో ప్రతాప్కి జరిగిన అన్యాయం గురించి మౌనం పాటిస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా మా అందరిని ఒకసారి నిలబడి ప్రతాప్కి జరిగిన దానికి మౌనం పాటించమనాలని కోరుకుంటున్నామండి. ప్రతాప్కి చాలా అన్యాయం జరిగింది. పెద్ద సమస్యలో ఉన్నాడు కాబట్టి మీరందరూ ప్రతాప్ పోయారు అనుకోకండి. ప్రతాప్ సమస్య గురించి మనం మౌనం పాటిస్తున్నాము. ఏదో ఒక్కసారి మీరందరూ నిలబడి దయచేసి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా నిలబడి మౌనాన్ని పాటించవలసిందిగా. ఎవరు నిలబడరేంటి? ఓకే, ముందుగా సుబ్రహ్మణ్యం గారే నిలబడ్డారు. పక్కనే ఉన్న ఆయన ఎవరో నిలబడట్లేదేంటి? ఎన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే మాత్రం మీరు నిలబడండి. కిందుండి మౌనం పాటించండి. నిశాంత్ గారు మాత్రం ఎంత డెడికేటెడ్గా చెప్పగానే నాకు మీ డెడికేషన్ నచ్చింది నిశాంత్ గారు. యా, ఇక పాటించారు కదా మౌనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇలా మౌనం పాటించడానికి ఆ ప్రతాప్కి వచ్చిన సమస్య ఏంటి? వీర ప్రతాప్ కాస్త పాపం ప్రతాప్గా ఎందుకు మారారు? సో మామూలుగా కాదు, ఎన్నో షార్ట్స్లో చూసాం ఆయన చాలా హ్యాపీగా బయటకు రావడం జరిగింది ఇంట్లోంచి. కానీ అసలు ఆ ఇంట్లోంచి బుజ్జమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవాలంటే మనం 17వ తారీఖు వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. కానీ ఎవరైనా మీలోని కొంతమంది ఈ సమస్యకి పరిష్కారం అంటే ఏం సమస్య వచ్చి ఉంటుంది? నిశాంత్ గారిని ముందుగా మొదలు పెడదాం. బికాజ్ ఆయన చాలా డెడికేటెడ్గా లేచారు కాబట్టి, మౌనం పాటించారు కాబట్టి. మా పరామర్శ సభకు విచ్చేసినందుకు మరొకసారి జర్నలిస్టులందరికీ, ఫోటో జర్నలిస్టులందరికీ స్వాగతం పలుకుతూ, ఇంతకీ మా వీరప్రతాప్ పాపం ప్రతాప్గా మారే సమస్య ఏంటి అని మీరు ఏమన్నా గెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కాదండి, సినిమా పాట రిలీజ్ చేసుకుంటా పరామర్శలు శోకాలు ఎందుకండి ఇవన్నీ? బేసిక్గా ఇది పరామర్శ సభేనండి. పాట రిలీజ్ సభ కంటే మేము ఎక్కువగా పెద్దపీట పరామర్శకే వేసాం. మీరు ఏదైనా అసలు ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఏమన్నా ఉందా? వాళ్ళ ట్రైలర్లో చెప్తారు సమస్య ఏంటో, అప్పుడు పరిష్కరిద్దాం మనం. వాళ్ళ సమస్య చెప్పేశాక పరిష్కరిద్దాం అనుకుంటున్నారా మీరు? చెప్పేస్తే కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఓకే, ఇది వేరే సమస్యలా అనిపిస్తుంది నాకు. దీన్ని పెద్దగా మనం సమస్య చేయకుండా పక్క వాళ్ళకి ఇచ్చేద్దాం. ఫణి, మీకేమన్నా సమస్యలు ఉన్నాయా? అంటే మీ సమస్యలు కాకుండా పాపం ప్రతాప్ సమస్య చెప్పండి ఫణి. ఏమో, నాకు ఆయన సమస్య ఏమో కానీ వాళ్ళ ఫాదర్ని చూస్తేనే ఈయనకి పాపం పాపం అని అనాలేమో అనిపిస్తుంది ఎక్కువగా. ప్రతాప్ జీవితంలో వాళ్ళ నాన్నగారే పెద్ద సమస్య అన్న ఫణి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
మీ సమస్య ఏమన్నా ఇంతకుముందు ఈవెంట్లో కెమెరాలో బంధించినప్పుడు తెలిసిందా వాళ్ళ సమస్య ఏంటి అని? నాకు తెలుసు మీకు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయన్న విషయం. మీరేమిటి ఈ చైర్లోంచి ఆ చైర్ వరకు వెళ్ళి మీరేమనుకుంటున్నారు ఆయన సమస్య గురించి? వీరప్రతాప్ కాస్త పాపం ప్రతాప్ ఎందుకు అయ్యారు? అసలు బుజ్జమ్మ 3 రోజులకే ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? పెళ్ళయి పచ్చగా ఉండాల్సిన కాపురం ఇలా రోడ్డు మీదకి వచ్చి ఏం జరుగుతుంది? ఏంటి ఆ సమస్య అని మీరు అనుకుంటున్నారు? ఒక ఇదంతా చెప్పడం కోసం సినిమా తీశారు. సో 17th చూద్దాం అది. నేను ఇంత చెప్పినందుకన్నా మీరేం చెప్పరా? ఓకే వాసు గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏంటి మీరేమనుకుంటున్నారు? అక్కడ ఆయన సమస్యల్లో ఆయన ఉన్నారు ఫోన్లో, నేను ఆయన అడగాలనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు? మీరు స్పందించాలనుకుంటున్నారు. నాకు చాలా నచ్చారు, మీరు నా సమస్య తెలుసుకున్నారు. ఆ టీజర్ చూసిన తర్వాత 3 రోజుల వచ్చాడు కదా, ఆ సమస్యలే ఉన్నట్టున్నాడు. అన్న తర్వాత దాన్ని ఏంటి అని ఎవరు అడగద్దు, నేను అడగాలనుకోవట్లేదు, వైరల్ అవ్వాలనుకోవట్లేదు నేను. ఆ సమస్యలే ఉన్నాడు. అది ఆ సమస్య అంటున్నారు. అది ఆ సమస్యనా, ఈ సమస్యనా, ఊ సమస్యనా, అసలు ఏ సమస్య అని తెలుసుకోవాలంటే మనం 17వ తారీఖు వరకు ఆగాలి. కాకపోతే ఇప్పటి వరకు మాటల్లో మనం సమస్యను తెలుసుకున్నాము. మరి రాధా గారు అసలు ఏంటి, నన్ను నిన్ను మెట్లు ఎక్కిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మీరైనా ఈ సమస్యకి పరిష్కారం తెలపవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కూర్చొనే ఉన్నారా, నుంచున్నారా? మీరు కూర్చున్నా, నేను నుంచున్నా ఒకటే హైట్లో ఉన్నాం. మిమ్మల్ని చూడగానే యమునా తీరం. ఓకే, ఇది నా సమస్య. ఇప్పుడు చెప్పండి ఈ సమస్యకి పరిష్కారం. మాటల్లో అందరం చెప్పాం, మీరు పరిష్కారం 17వ తారీఖు తెలుస్తుంది అనుకుంటా. ఎందుకంటే సమస్య అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా 17వ తేదీ రోజు ఎవరు కూడా మిస్ అవ్వకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమాని పాపం ప్రతాప్ సినిమాని చూస్తే తప్పకుండా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను ఇన్ని మెట్లకు వచ్చాను, ఆ స్పీచ్ మీరు ఇక్కడే ఇచ్చేస్తున్నారు. అది స్టేజ్ మీద ఇవ్వాల్సిన స్పీచ్ ఇక్కడ మాటల్లో కాకుండా ఓదార్పు యాత్ర మీ పాట ద్వారా చేద్దామా? ఏది ఒక ముక్క మీరు వదిలితే అక్కడ మేము మొత్తం వదులుతాం. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా, సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా, మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా. ఓకే సార్, ఇది ఆల్రెడీ విన్నట్టున్నాయి ఆ పాటలు. ఇప్పుడు కాపీ. ఓకే, అది అందరికీ గుర్తు చేయాలని పాడారండి. నేను కేఎం రాధాకృష్ణ గారిని ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్నాను, గుర్తుపట్టండి, నేనేంటో చూపించడానికి అక్కడికి వచ్చి పాడతాను ఈ సినిమా పాట అనేది ముందు లీడ్ ఇచ్చారు. సార్, మీరు గుర్తులేకపోవడం ఏంటి సార్? మరి అసలు అలా గుర్తులేకపోతే అది వాళ్ళ సమస్య అంతే తప్ప మీ సమస్య కాదు. మీరు అలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి కొంచెం పాపం ప్రతాప్ని పాట రూపంలో ఓదారుద్దామా? ఆ పాట యొక్క ఫస్ట్ లైన్ ఏమన్నా మీరు అనుకుంటే నెక్స్ట్ సభలో ముందుకెళ్ళి నెక్స్ట్ సభలోనే పాడదామంటారా? ఏసేయండి ఇంతకంటే పరామర్శ సభలో మేము ఏం అడగాలనుకోవట్లేదు, ఓన్లీ పాట ద్వారా పరామర్శిద్దాం అనుకుంటున్నాం. ఇది మీకోసమే పాపం ప్రతాప్ గారు, మీకోసమే. అది దించండి అమ్మా, ప్లే ద సాంగ్. సో పాపం ప్రతాప్ పిల్ల ఎక్కడుంది అంటే 17వ తారీఖు వరకు వెయిట్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది అనమాట. కానీ భార్గవ్ ఏదో తెలుసు అంటున్నారు. అవును కదా, భార్గవ్ పిల్ల ఎక్కడుందో తెలుసు అంటున్నారు. ఏంటి భార్గవ్, ఏంటి? నాకేం తెలియదండి. భార్గవ్ మీ పిల్ల ఎక్కడుందని అడగట్లేదు నేను, పాపం ప్రతాప్ పిల్ల ఎక్కడుందని అడుగుతున్నాను. మా పిల్ల ఇంట్లోనే ఉంది. అదే అంటున్నా, అది అడగట్లేదు అంటున్నాను నేను. ఏదో మీరు ఈ సమస్యకి ఏదో పరిష్కారం చెప్తారంట కదా, లేకపోతే సమస్య ఏంటో చెప్తారంట కదా, అందుకనే మీకు మైక్ ఇమ్మన్నారే. ఏదో ఒకటి ఇవాళే చెప్తారా, 17వ తారీఖు వరకు ఆగమంటారా? అంతే, వాళ్ళు తెలిసినా చెప్పకూడదు. మీకు తెలుసా సమస్య? తెలీదు, తెలిసినా చెప్పకూడదు. తెలిసినా చెప్పకూడదు. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అయితే?
మనందరం అనుకునేది ఇది కాదనుకుంటున్నాం. మనందరం ఏవైతే అనుకుంటున్నామో అది కాదనుకుంటున్నారు. ఓకే, నేను ఒకటి అనుకుంటున్నా, మీరు ఒకటి అనుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కటి అనుకుంటున్నారు. అదేంటి తెలియాలంటే మనం 17వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు మనం టీం అందరినీ వేదిక మీదకి అయితే ఇన్వైట్ చేయాల్సిందే. అయితే ముందుగా అయితే వీళ్ళకు కూడా చాలా సమస్య ఉందండి. ఆ సమస్య ఏంటి అంటే, వీళ్ళ బ్యానర్ మీకు అందరికీ తెలుసు, క్రిష్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళ సమస్య ఏంటంటే, అనగనగా అన్న ఒక మంచి సినిమా ఇచ్చారు, ఉస్తాద్ అన్న ఒక మంచి సినిమా ఇచ్చారు, మంచి సినిమాలకి బాగా ఖర్చు పెట్టడం అనే ఒక సమస్య అనేది వీళ్ళకు ఉందన్నమాట. సో వాళ్ళని ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాం. రాకేష్. సో రాకేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము, ప్రొడ్యూసర్. అండ్ అలాగే రుద్రదేవ్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. సో ఈ సమస్య వీళ్ళకి ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సమస్యతో వీళ్ళు బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈయనకు కూడా ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్య ఏంటంటే, మంచి కంటెంట్ని మనందరికీ అందించి ఇప్పుడు సూపర్ హిట్ అందుకునే సమస్య అయితే వచ్చింది. 17వ తారీఖు ఆయనకి ఇంకొక పెద్ద సమస్య రాబోతుంది. ఎందుకంటే ఈ చిత్రం బాగుంది, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని బోలెడన్ని మెసేజ్లు, బోలెడన్ని కాల్స్ రాబోతున్నాయి అనమాట ఈయనకి. సో ఆయనే ఈ పాపం ప్రతాప్ని క్రియేట్ చేసి మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ దుర్గా నరేష్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎస్పీ దుర్గా నరేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఈయనకు కూడా ఒక పెద్ద సమస్య ఉందండి. ఆ సమస్య ఏంటంటే, ఏదైనా మంచి ఫ్రేమ్ కనిపించినా, మంచి టాలెంట్ కనిపించినా ఆయన మూడో కన్నైన కెమెరాతో బంధించడం అనే సమస్య ఈయనకు ఉందన్నమాట. పాపం విశ్వేశ్వర్ గారు, ఆయనే మన డిఓపి గారు. సో వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అలాగే వీళ్ళకి కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయండి. పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి రోల్స్‌లో పెద్ద పెద్ద హిట్లు అందుకునే సమస్యలు ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా మాకొక రోల్ రాయండి అనడం కాదు, ఆ రోల్ ద్వారా రాసేలా చేసుకుంటున్న సమస్య. సో అందులో మొదటి వ్యక్తి పాపం ప్రసాద్ బెహ్రా. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈయనకు ఒక సమస్య ఉందండి. ఆయన అచ్చమైన తెలుగులో మాట్లాడతారు, అచ్చమైన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో వస్తారు, అచ్చమైన స్వచ్ఛమైన సినిమాలకి దర్శకత్వం వహిస్తారు. ఆయన ఎంత హైట్ ఉంటారో అంతలా మెచ్చుకునేలా చేస్తూ ఉంటారు. ఇదే ఆయన సమస్య. ఆయన దర్శకత్వం వహించినా, ఇంకొకళ్ళు దర్శకత్వం వహించిన సినిమాలో నటించినా అద్భుతంగా వస్తారు మన ముందుకి. ఇది ఆయన పెద్ద సమస్య. సో మరి ఆ సమస్యతో మన మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ గారు, అలియా సుబ్రహ్మణ్యంగా పాపం ప్రతాప్ ద్వారా మన ముందుకు వస్తున్న పాపం సుబ్రహ్మణ్యం గారు. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈయనకి సమస్య ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనకైతే సమస్య వచ్చేలా చేశారు. ఇంతకాలం వెయిట్ చేసేలా చేసి మంచి పాటలు విందాం అనుకున్న వాళ్ళకి ఆ పాటల్ని అందించకుండా కొంచెం గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆ సమస్యని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు పాపం ప్రతాప్లోని పాటలు అందిస్తూ అచ్చమైన ఆనంద్ సినిమా అయినా, గోదావరి సినిమా అయినా, చందమామ అయినా హాయ్ అయిన సంగీతాన్ని మనకు అందించే మన కేఎం రాధాకృష్ణ గారు. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాకే చెప్పాను, వీరికి ఒక పెద్ద సమస్య ఉంది అని చెప్పి. మంచి టాలెంట్ కనిపించినా, మంచి రైటర్స్ కనిపించినా, ఆ మంచి కంటెంట్ని క్యాప్చర్ చేయాలి, థియేటర్ వరకు ఇంట్లో ఉన్న ఆడియన్స్ని బాగా అలరించాలి అనే పెద్ద సమస్య ఉంది. అందుకే మొదలైనప్పటి నుంచి జర్నీ ఇప్పటి వరకు హృదయాల్ని విన్ అవుతూ వెళుతున్నారండి. ఇదో పెద్ద సమస్య కదా. సో హృదయంలో ఎంతోమందికి ప్లేస్ ఎలా అయితే ఉంటుందో మన వాళ్ళకి, అలానే విన్కి కూడా ఒక ప్లేస్ని సంపాదించేసుకున్న విన్ నుంచి కాంటెంట్ హెడ్ పాపం నితిన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కాంటెంట్ 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 జనరల్లీ అంటూ ఉంటాం కదా, ఈ చిత్రంలో కాంటెంట్ ఉందా, ఈ చిత్రంలో కథ ఉందా అని. అలాంటి కథాబలమైన చిత్రాల్ని ఎంచుకుంటూ, కథలు మనందరికీ అందిస్తూ, మనందరినీ వారి యొక్క హావభావాలతో కదిలిస్తూ, ఇప్పుడు మరొకసారి నేను కంటెంట్నే నమ్ముకొని మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తున్నాను అంటూ ఒక సమస్యని ఫేస్ చేస్తూ, ఆ సమస్య యొక్క పరిష్కారంతో మనల్ని నవ్వించడానికి మన ముందుకు వస్తున్న
వీర ప్రతాప్ కాస్త పాపం ప్రతాప్గా మారిన మనందరి తిరువీరిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. గట్టిగా పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము, లేకపోతే అది మీకు సమస్య. ఓ యా, అందరూ నుంచున్నారు కాబట్టి ఇప్పుడు ముందుగా మనం చేసే సాంప్రదాయం ఏమిటి అంటే ఫోటో ఆప్. డైరెక్టర్ గారు, యా, నితిన్, రాకేష్ అండ్ రుద్ర ఆల్సో ప్లీజ్ జాయిన్. ఛానల్స్ కోసం, యా, ఛానల్స్ కోసం మీరు ఎలా అయితే నిలబడ్డారో అలా నిలబడి కొద్దిగా మాట్లాడుకోవచ్చు, నవ్వుకోవచ్చు, గాసిప్స్ చెప్పుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎస్, నవ్వచ్చు ఇప్పుడు కొంచెంసేపు. ఎంత మాట్లాడుకోవచ్చు అని చెప్తే మాత్రం మీ ఇద్దరు వేరేలా మాట్లాడుకో. ఒక్క నిమిషం, నా దగ్గరికి రమ్మని కాదండి, వాళ్ళ కెమెరాల్లో మిమ్మల్ని బంధిస్తున్నారు కాబట్టి కొంతసేపు అటువైపు. పాపం, యా. ఇప్పుడు మొదటిగా ఎవరితో మొదలు పెడదాం? రాకేష్ గారితో. మైక్ ఇవ్వండి. పాపం ప్రతాప్ పరామర్శ సభలో మొదటి స్పీచ్ మీదే. పరామర్శ సభకు వచ్చిన ప్రెస్ అందరికీ నమస్తే అండి. పాపం ప్రతాప్ సినిమా ఏప్రిల్ 17 అందరి ముందుకు వస్తుంది. ఈ సాంగ్ అంటే కేఎం రాధాకృష్ణ గారికి ఎప్పటి నుంచో కాలేజ్ డేస్ దగ్గర నుంచి ఆయన పాటలు విని విని ఆయనతో పనిచేయడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మీరు ఖచ్చితంగా ఈ సినిమాతో కేఎం రాధాకృష్ణ గారు వింటేజ్ ఫీల్ అంతా చూస్తారు. అండ్ ఆయన ఇంకో కొత్త వర్షన్ చూస్తారు. ఈ సాంగ్ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆయన ప్యాటర్న్ ఆఫ్ రెగ్యులర్ సాంగ్స్ కన్నా కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, వర్షన్ 2.0 లాగా. సో ఖచ్చితంగా మీ అందరికీ సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. లైక్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం కొడుతున్నారు సురేష్ బొబ్లీ గారు కూడా. అండ్ విజువల్స్, డిఐ అంతా వర్క్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా గట్టిగా కొడుతున్నామని అనుకుంటున్నాను. అండ్ మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా రుద్రదేవ్ గారు, అదే మైక్ తీసుకొని సేమ్ అని చెప్పండి. రా. థ్యాంక్ యూ ప్రెస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సేమ్ రాకేష్ గారిదే చెప్పమన్నారు, సో అదే. కేఎం రాధాకృష్ణ గారు ఆఫ్ కోర్స్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ దానికి ఎక్స్ట్రా కేర్ తీసుకొని కంబ్యాక్ చేశారు. అన్ని సాంగ్స్ అసలు ఇప్పుడు విన్న సాంగ్తో కలిపి అన్ని సాంగ్స్ అమేజింగ్ ఉన్నాయి. హోప్ఫుల్లీ అది క్యాచ్ అయితే సోషల్ మీడియాలో పుష్ చేస్తే మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ అన్నారు.
థ్యాంక్ యూ అండ్ విష్ కూడా కానీ సేమ్ ఒకటి సక్సెస్ అయితే సేమే దాన్ని అందుకోబోతున్నారు ఎలాగో 17th అండ్ నా విశ్వేశ్వర్ గారు డిఓపి సార్ మీకోసం ఎన్ని కెమెరాలు వెయిట్ చేస్తున్నాయో చూసారా రండి పర్వాలేదు ఫైన్ ఏం లేదు సార్ మాట్లాడడానికి ఇటు రండి యా ఇప్పుడు మీకు తెలుస్తుంది కెమెరా ముందు మీరు 1 మోర్లు 2 మోర్లు అడుగుతారు కదా మీకు ఇప్పుడు అర్థమవుతుంది రీటేక్లు అడిగినప్పుడు. హలో అండి, యూజువలీ మేము తెర వెనక ఉండేవాళ్ళము, తెర ముందు మాట్లాడాలని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఒక వింటేజ్, ఒక 80s 90s బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా. దీన్ని ఆ ఫ్లేవర్లో క్యాప్చర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో నాకు తెలిసి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా షార్ట్గా స్వీట్గా ఫినిష్ చేశారు. ఇప్పుడు మన బొత్తోడు మాట్లాడతారు, కానీ ఆయన టీషర్ట్కి బొత్తాలు లేవు. బట్ ఎస్ అంటే ప్రసాద్ బెహ్రా గారు మీ గురించి. బొత్తోడా ప్రసాద్ బెహ్రా? బొత్తోడు అలియాస్ ప్రసాద్ బెహ్రా. బొత్తోడు అయితే పరామర్శకి ఎందుకు వచ్చారండి? ప్రతాప్ బాగుపడడం నాకు ఇష్టం లేదు. అయినా మీడియా వారు కాబట్టి అందరికీ నమస్కారం. ఒక్కసారి నా చేపట్టుకోరా రెండిటం. ఇక్కడ మీరు ఏం మాట్లాడినా ఎక్కడుండే మాట్లాడు. ఇది ఒకటి మంచి జరిగిందయ్యా, చేతిలో చేసారు. అలాగే మళ్ళీ ఇన్నిసార్లు దీంట్లో రీటేకులు లేవు. ఇంకా ఆ తర్వాత ఆవిడని పంపిస్తాను నేను. ఇందాక వచ్చారే పైకి ఆవిడ వచ్చిన ఎవరైనా పోలీసులే కాదా? భయం. ఓకే, అందరికీ నమస్కారం అండి. పరామర్శకు వచ్చిన వాళ్ళందరికీ. అందరూ పాపం 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 అంటున్నారు. అంత జాలి చూపించడం నచ్చట్లేదు ప్రతాప్ నీ మీద నాకు. ఎందుకంటే ఆ ఊరంతా సాటింపేయించింది నేనే. ఆ ప్రతాప్ మొహంలోని, ఆ వీరయ్య మొహంలోని నవ్వు చూడలేని పర్సన్ నేను. వాళ్ళు బాగుపడకూడదని ఎప్పటికప్పుడే తిట్టుకునే పర్సన్ని కాబట్టి, అంటే బయటకు వెళ్ళగంటాను కానీ మనసులో బాగుండాలనే ఉంటుంది ప్రతాప్. 17 తారీఖున ఈ సమస్యకి సొల్యూషన్ ఏం జరిగింది, అసలు ప్రతాప్ చేసిన పాపాలు ఏంటి, పాపాలు ఏం ఏం పాపాలు చేశారండి. నేను చూసిన బొత్తోడు చూసిన పాపాలే. సో ఆ పాపాలు ఏంటి 17 తారీఖున చూడబోతున్నారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ దుర్గా నరేష్ గారికి, నితిన్ గారికి, అండ్ రుద్ర గారికి, రాకేష్ గారికి, ఎంత మంచి పాటను అందించిన రాధా గారికి, అండ్ మీరు పాడుతుంటే గూస్బంప్స్ వచ్చేసారు ఇందాక. అండ్ అవసరాలు శ్రీనివాసన్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏప్రిల్ 15న థియేటర్లో కలుద్దాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. థ్యాంక్ యూ. ఏదో ఒక్కసారి ఒక డైలాగ్ చెప్తే 17th థియేటర్కి రావడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. పాపం స్లాంగ్ బొత్తోడు డైలాగ్ కావాలి మాకు. ఎస్, దుర్గా నరేష్ గారి దర్శకత్వంలో బొత్తోడు డైలాగ్. ఇక ప్రతాప్, మేము కూడా ఇత్తనాలు బిజినెస్ మొదలెట్టాం. నువ్వు మీ నాన్న రాత్రంతా కూర్చొని కలవరించుకోండి, అర్థమైందా? బొత్తోడు ఇత్తనం బలమైన ఇత్తనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా కూడా మీ లిస్ట్లో జాయిన్ అయిపోతుంది, గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడి ఈ పాటను ఒక లైన్ పాడతారు. ముందు పాటతోనే మొదలు పెట్టేలా అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మనందరికీ అందించారు. అఫ్ కోర్స్ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ పాపం ప్రతాప్ ద్వారా మళ్ళీ మన ముందుకు వచ్చారు రాధా గారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఎన్నో సభలు, సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికను పంచుకోవడం జరిగింది. మా ఇల్లు, స్టూడియో అంతా మెమెంటోస్తో నిండిపోయి ఉంటుంది. కానీ ఎక్కడో సంతృప్తి లేదు, మిస్ అయిపోతున్నా. గ్యాప్ వచ్చింది, పెద్ద గ్యాపే ఇది, చాలా పెద్ద గ్యాప్. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు, ఎందుకు ఆగారు, ఎందుకు మీరు సినిమాలు చేయట్లేదు. ఇది నేను కోరుకున్న గ్యాపే, అంటే కావాలని తీసుకున్నటువంటి ఒక గ్యాప్.
అది కొంచెం కొంచెం ఎక్కువైనట్టుంది బహుశా. బట్ సంతృప్తి లేదు. ఏం చేస్తాం అంటే ఒక పని చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు నాకు మళ్ళీ ఆ సంతృప్తిని కలిగిన ఫీలింగ్ వస్తుంది. స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఒక గర్వం కావాలి. నేను ఒక చక్కటి పని చేశాను, ఒక సక్సెస్ఫుల్ వర్క్ చేశాను, ఒక బ్యూటిఫుల్ టీమ్ వర్క్, ఈ సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది పాపం ప్రతాప్తో. ఈ గ్యాప్కి సార్థకత లభించింది అనిపించింది నాకు. ఎన్నో స్టోరీస్ విన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. బహుశా నేను మిస్ అయింది కూడా ఏం లేదు. పాపం ప్రతాప్, నరేష్ రాక్షసుడు ఒక 2-3 ఏళ్ల క్రితం వచ్చాడు నా దగ్గరికి. వచ్చి స్టోరీ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. స్టోరీ చెప్తూనే ఉన్నాడు. అన్నా చేయాలన్నా, మీరు కొట్టాలన్నా అంటాడు. ఏదేదో అనిపోతాడు. అర్థం కాడు ఆ క్యాండిడేట్. అంత ఆవేశం ఎక్కువ. చాలా ఏదో కసి. నేను నా చిన్నప్పుడు చూసుకున్న కసిని మళ్ళీ ఇందులో చూశాను. గ్రేట్. చాలామందిని పీడించాడు, పిప్పి చేశాడు నిజంగా చెప్పాలంటే. అదంతా విజువలైజేషన్లో కనబడింది నాకు. నా దగ్గరికి నిజంగా ఆణిముత్యాలు అలాంటి పాటలు చేసే అవకాశం నాకు మళ్ళీ దొరికింది. అది కూడా కొత్తగా, కొంగొత్తగా. అది మళ్ళీ ఒక డిఫరెంట్, గ్రేట్ ఆపర్చునిటీ. కాకపోతే లాస్ట్ ఇయర్ నాకు ఫ్లడ్ లాగా వచ్చేసాయి ప్రాజెక్ట్స్. నా గ్యాప్కి నాకు ఆకలి ఎక్కువ వేసింది. చేయాల్సి వచ్చింది పని, ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. స్ట్రెయిన్ అయ్యాను బాగా ఆ దెబ్బకి. బట్ ఈ పాటలు ఒక మళ్ళీ ఆనంద్లాగా, గోదావరిలాగా, చందమామలాగా, ఒక కమర్షియల్, ఒక రొమాంటిక్, ఒక గిచ్చినట్టుగా రకరకాలుగా మీకు భావోద్వేగాలు కలిగిస్తాయని నాకు అనిపిస్తుంది. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఎంత మంచి క్యారెక్టరైజేషన్, చాలా బాగా చేశారు అందరు, ప్రతి ఆర్టిస్ట్. నిజంగా పేరున చెప్పాలి. తిరువీర్ నాకు గతంలో కూడా తను వర్క్ చేసినటువంటి ఫిలింలో నేను చూశాను. తన పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నరేష్ మొత్తానికి మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి డైరెక్టర్గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. అనవసరంగా పొగడను ఎవరిని, బట్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి. నాలా గ్యాపులు తెచ్చుకోకుండా ఉపయోగించుకుంటే మాత్రం తప్పకుండా తనకు మంచి లైఫ్ ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి నితిన్ గారు, రుద్రదేవ్ గారు, రాకేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు, ఎవరిని మర్చిపోలేదు. మా తిరువీర్, ఈ ఫిలింలో నటించిన అందరూ నటీనటులు. విజువలైజేషన్ చెక్కాడు ఆయన, మా కెమెరామ్యాన్. చిన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దొరకకుండా ఉంటే, మిస్ అయిపోతే, వెళ్ళిపోతే అది ఎంత బాధేస్తుంది మనిషికి కదా. అంతగా ప్రేమించి, ఆ ఏజ్లో అంతగా ప్రేమించి, అంతగా కలిసి తిరిగి బైక్ మీద తిరిగి అలా చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే అందమైన అమ్మాయిని ఏమనాలి? అమ్మాయిని ఏమంటామంటే, గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తుంది, పుండుపై కారం చల్లి పువ్వులే చల్లేస్తుంది, మనసులో చోటిస్తున్నా మాటలే దాటేస్తుంది, పూటకో మాటను మార్చి మాటలే
దాటేస్తుంది, గుండెకే గాయం చేసి. అలాంటి సన్నివేశమే మళ్ళీ పాపం ప్రతాప్ ఈ సినిమాలో నాకు కనబడింది. ఆ అమ్మాయి హీరో గారిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. ఎలా ఎలా ఇబ్బంది పెడుతుంది? 17వ తారీఖు థియేటర్కి వచ్చి చూస్తే కానీ మీకు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు తెలీదు. కాబట్టి అందరూ కూడా థియేటర్కి వచ్చి 17వ తారీఖు పాపం ప్రతాప్ని చూసి తరించి ఆనందించి సంతోషంగా ముందుకెళ్తారు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాలో చక్కటి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఎస్పెషల్లీ ఈ మా సాంగ్ పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది, పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది తానన్నానానానే. ఇలా హై పిచ్లో మళ్ళీ మీకు ఒక పవర్ఫుల్ పంచ్ లాగా వచ్చే ఈ పిల్లెక్కడుంది పాటని రామ్ గారు పాడారు. రామ్ మిరియాల్. ఈ అందమైన పాటను సాహిత్యం అందించింది సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. నాకు గతంలో ఆయన రేగు ముల్లోలే లాంటి చాలా చక్కటి పాటలు రాసిన అనుభవం ఉంది, వారితో కలిసి పనిచేసిన అనుభవం. ఈ పాట మీ అందరికీ ఈ పాటికే విని ఉంటారు, మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. మళ్ళీ నాకు ఒక కమ్బ్యాక్ 2.0 లాగా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఇంకెన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి నేను మ్యూజిక్ అందించి మిమ్మల్ని అందరినీ కూడా అలరించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ యొక్క టీంని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఈ సినిమాని చూసి విజయవంతం చేసి మళ్ళీ మంచి మంచి ప్రయత్నాలు చేసేలా మీరందరూ ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాకు ఇష్టమైన ఈటీవీ సంస్థ, ఆ సంస్థ ద్వారానే నేను పాడతాతిగాలో పార్టిసిపేట్ అయ్యొచ్చాను. నాకు ఇష్టమైన రామోజీరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరిని అక్కడ చూసుకోగలిగాను. మంచి ప్రోత్సాహం ఇస్తారు ఈటీవీ సంస్థ వారు. ఈటీవీ సంస్థ వారికి మరొకసారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ పాటలు ఎలా ఉంటాయంటే గోదావరి దగ్గర కూర్చొని చందమామను చూస్తుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో మీ పాటలు వింటుంటే కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది పరామర్శ సభ, కానీ మీ పాటల పలకరింపు సభగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ఓల్డ్ సాంగ్ సార్, ఒక్కొక్క లైన్ అలా మీ ఫేవరెట్ సాంగ్స్, మీ ఫేవరెట్ మీరిచ్చిన మా ఫేవరెట్ సాంగ్స్ని ఒక్కొక్క లైన్ అలా వెంటనే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా తానా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టమైన పాట ఇది. నేను 10th కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇది ఆ తర్వాత ఒక 15 ఏళ్లకు ఇది ఫిలిం పేరు గోదావరి ద్వారా కంపోజ్ వేటూరు గారు ఎంత అద్భుతమైన సాహిత్యం రాశారు. గోదావరి నాకు అస్సలు ఒక మర్చిపోలేని జ్ఞాపకం, ఒక అనుభూతి. దాన్ని ఎంత ఆవులాగా నెమరేసుకుంటూ బతికేస్తున్నా నేను. ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి హరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి
ఇంకా ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా మాట దాచా కాలాలు వేచా నడిచా నిన్నే నీడగా మనసా వాచా. సార్ లాస్ట్ మీ మూవ్ కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. విన్ అంటేనే నాస్టాలజీ ఫీల్ వచ్చే కంటెంట్ వస్తుంది. ఇవాళ వేదిక మీద కూడా ఆ ఫీల్ వచ్చింది అనమాట మీ పాటలు వినడం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మీరు పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సుబ్రహ్మణ్యంగా మనందరినీ పలకరించబోతున్న సో అవసరాలు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. ఏం మాట్లాడారు? థ్యాంక్ యూ. అంటే ఇది పాట లాంచ్ కాబట్టి పెద్దగా మాట్లాడకూడదేమో, కాకపోతే నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నవాళ్ళు నిజంగా ఎంతో ప్రేమని అభిమానాన్ని ఇచ్చారండి. అండ్ వీటన్నిటి గురించి ట్రైలర్ రిలీజ్ అప్పుడు కానీ వేరే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా విషయాలన్నీ ట్రైలర్ లాంచ్ కానీ ఎప్పుడన్నా మాట్లాడదాం. దాచేశారనమాట అయితే ప్రస్తుతానికి. అంటే నా సమస్య ఏంటో మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. తిరువీరు సమస్య నాకు చెవిలో చెప్పాడు కాబట్టి దాన్ని కూడా మీరు నా చెవిలో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? లుంగి పంచి ఇబ్బందిగా ఉందిట. ఆ సమస్య వద్దులేండి. అది నీ సమస్య నీ ఒక్కడి సమస్య కాదు, మనందరి సమస్య అవుతుంది. కొంచెం జాగ్రత్తగా పరిష్కరించుకుందాం అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మీరందరూ కూడా అలాంటి డ్రెస్ కోడ్ని మెయింటైన్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా మరి పాపం ప్రతాప్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న దర్శకులు దుర్గా నరేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. పాపం ప్రతాప్ పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ధర్మంగా నేను చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్ రామోజీరావు గారికి రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. ఎందుకు అనేది నేను మొదలు పెడతాను. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వెనకాల నిలబడ్డారు. ఏమున్నా నేను చూసుకుంటా ముందుకెళ్ళున్నారు. ఇప్పటివరకు సినిమా చేసుకుంటే ఎన్ని రోజులు వచ్చాను, ఒక్కరోజు ఇబ్బంది పడలేదండి నేను సినిమా విషయంలో. ఈ క్వాలిటీ ఇలా రావడానికి కారణం ఈటీవీ విన్ ప్రొడ్యూసర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు ఏదడిగినా నేను చేస్తాను, అంతేనండి. ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. నేను పీడించలేదన్నా ఎవరిని. ఎందుకు అంటే అదృష్టం అవకాశం అలారం కాదు మనం పెట్టుకున్నప్పుడు మోగడానికి, అవి వచ్చినప్పుడు వాడడం తెలియాలి. నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తే బాణం ఇప్పుడు దొరికింది, దిగింది. సో పీడించాను అనుకుంటే నేనేం చేయలేదు. సో ఈ సినిమా రాసిన తర్వాత దీనికి మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి ఒక ఆర్క్ వేసుకుంటే నేను చూసుకున్న వాళ్ళలో మొదటి పేరు వచ్చింది కేఎం రాధాకృష్ణ గారండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ 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 అవి ఎలా అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పాట ఏందే వస్తుంది. సో ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చెప్పి ఈయన లిస్ట్లోంచి డిజాల్వ్ అయిపోయాడు మనుషుల్లోంచి. సడన్గా సాంగ్ చూడగానే ఈయన ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాను ఒకరోజు. వెళ్ళిన తర్వాత ఆయనకి కథ అంతా చెప్పాక నేను చేస్తాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ప్రొడ్యూసర్ లేరు కదా సార్ ఎట్లా చేద్దామంటే, ఆ తర్వాత నుంచి ఆయన నా వెంటపడ్డాం, నేను ఆయన వెంటపడ్డాం, అది వేరే విషయం అండి. సినిమా ఓకే అయిపోయి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను వెళ్ళి అన్న సిచ్యువేషన్ ఇది అని చెప్పి పాట కావాలి అంటే 2 నెలలు యుద్ధం చేశారండి ఆ పాట కోసం. ఏది పిల్ల ఎక్కడుంది, అమ్మాయి వెళ్ళిపోయింది, కొత్తగా కావాలి, మీ వర్షంలోంచి బయటికి రండి అంటే ఆయన రోజు కూడా పాడుతూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో 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 అది ఏంటో వెరైటీగా ఉంటాయి. ఆయన వర్షన్లు ఏంటంటే మెలోడీలు కదా, ఇది కాదు బయటికి రండి అన్న, విలేజ్లో నుంచి రావాలి కదా, పాట అంతా మనం విలేజ్కి చెప్పాలి, మనం చిన్నప్పుడు ఆడుకునే వాటిలోంచి రావాలి, ఖోఖో లంక, కొడవ లంక, లంక తీసి రాయని పట్టి సంథింగ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ లాంటిది రావాలి అంటే పట్టుకున్నారండి. 2 రోజుల తర్వాత వచ్చారు. ట్యూన్ వచ్చేసింది అబ్బాయి, ఒకసారి రా అని చెప్పేసి వినిపించారండి. మైండ్ బ్లాక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.
నేను చెప్తున్నాను, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్కి 2.0 అవుతారు ఆయన. ఇది నా బాధ్యత అండి. ఈ సినిమా ప్రతి విజువల్కి మ్యాచ్ అయ్యేలాగా లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారండి. ఆయనకి కంటెంట్ చెప్పి వచ్చిన తర్వాత ప్రతి పదం కథలో కూర్చోపెట్టారు. ఆయనకు కూడా సార్ మీరు రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఓపిక్గా 10 రోజుల్లో రాసిస్తానన్నారు. రాసేసి ఆఫీస్కి వచ్చి పాడి వినిపించి అబ్బాయి నీ పాట అయిపోయింది, హిట్ కొట్టా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇది చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా రామిర్యాల గారు సార్, ఇది లిరిక్స్ వచ్చిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది, విలేజ్లకు వెళ్ళాలి అంటే విలేజ్ వాతావరణాన్ని ఓన్ చేసుకునేలాగా ఉండాలి వోకల్ అని లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ రామిర్యాల గారు వచ్చారు. అడగగానే పాడారు, పాటకు ప్రాణం పోశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా థ్యాంక్స్ సార్, మీరు ఇంత ఓపిక్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరువీర్ గారండి, నేను మాట్లాడాల్సిన మొదటి వ్యక్తి. సినిమా 2022 ఫిబ్రవరిలో నేను వెళ్ళి కథ చెప్పానండి. అప్పుడు చెప్పినప్పుడు బాగుంది, ప్రొడ్యూసర్లు ఎలాగా అన్నట్లు అన్నారు. అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్ని వెతుకుతున్నాను. ఆయన నేను చేస్తానన్నారు. అదే కమిట్మెంట్తో ఓకే అవ్వగానే నేను వచ్చి ముందు నిలబడ్డాడు, సినిమా చేశాము. ఈ రోజు వరకు ఎలా వచ్చిందని కూడా నన్ను అడగలేదండి. ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు లుంగి కొంచెం ఇబ్బందిగా ఉందనేవాడు, ఇది ఒక్కటే వేరేది రాయొచ్చు కదా అనేవాడు తప్ప వేరే అస్సలు సూపర్ అండి, సూపర్ హీరో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బత్తోడు మామూలు క్యాండిడేట్ కాదండి, ఇది తగ్గిపోయాడు సినిమాలో. మళ్ళీ చెప్తున్నానండి, ప్రసాద్ బెహ్రా అద్దరిపోద్దండి కామెడీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు మన బాబు మోహన్ గారిది ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉంటుందండి. దుమ్ము లేపొదిలి పెడతారు థియేటర్లో. ఎంజాయ్ చేయడానికి అరవడానికి రెడీగా ఉండండి అంతే. సార్ నేను చెప్పాల్సిన మాట ఇంకేమైనా ఉందంటే, రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఒక్కరోజు సార్ సెట్లో నాకు ఇది కావాలన్నా, ఇది సార్ ఎందుకు నరేష్ ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఫుటేజ్ ఇక్కడ లెంత్ కట్ అవుతుంది కదా, ముందెందుకు చూసుకోలేదు, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు సార్. గ్రేట్ ప్రొడ్యూసర్. నేను ఇంతమందిని చూసుకుంటూ వచ్చాను, నాకు టైం రావడానికి ఇంత టైం పట్టిందేమో ఈ మనిషి దొరకడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ నేను మీరు ఏ చెప్తే చేస్తాను సార్, ఇంకంతే. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు లవ్ యూ సార్. ఏం సార్ ఈయన బంగారం సార్, ఈయన గురించి మాటలు లేవు నా దగ్గర. ఇంకా విషయాన్న సారీ, ఇది నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఫోన్ చేసి వెనక్కి లాక్కొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. భయపడి ఇక్కడ పరిస్థితులు నేను హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ టైమింగ్, మీ రైమింగ్, మీ క్లారిటీ అన్నీ నచ్చేసాయి. సో 17th సూపర్ డూపర్ హిట్ని మీరు విట్నెస్ చేయబోతున్నారు. అండ్ ఇలాంటి వేదికల మీద చాలామంది కొత్త వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్తూ ఆనంద బాష్పాలతో చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పడం చూశాను నేను. డైరెక్టర్స్ అయినా, రైటర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, యాక్టర్స్ అయినా. ఆ అవకాశాన్ని కల్పించింది, సో అలాంటి వేదికను అందించింది, అలాంటి సక్సెస్లు అందించింది ఈటీవీ విన్ అనమాట. సో దాన్ని ముందుండి నడిపిస్తున్న కాంటెంట్ హెడ్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ మీరు నేను మిగతా వాళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. రామ్ మిరియాలతో పాటు హరిణి చాలా బాగా పాడింది, సపోర్ట్ చేసింది ఈ ఫిలింకి, సాంగ్స్కి. ఆ తర్వాత అనంత్ శ్రీరామ్ గారు కూడా ఇంకో పాట రాశారు, చాలా మంచి పాట అవుతుంది అది కూడా. అది బ్యూటిఫుల్ మెలడీ. అది మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు ఇట్లా నిలబడాలని కోరుకుంటున్నా, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అది కూడా త్వరలో మీరు వింటారు. ఆ పాటని అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అండ్ ఎవరు పాడుతున్నారు అనేది సీక్రెట్, మళ్ళీ చెప్తాం తప్పకుండా. తర్వాత రెహమాన్ గారు 2 పాటలు రాయడం జరిగింది. అందులో ఒకటి నేను పాడాను, ఇంకొకటి మన కారుణ్య, మళ్ళీ హరిణి పాడడం జరిగింది. రెహమాన్ గారు కూడా చాలా చక్కగా రాశారు, మంచి మెలడీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనంత్ శ్రీరామ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాకు గతంలో నాలో ఊహలకు నాలో ఊసులకు చందమామకు గాను ఆ పాట రాశారైనా. నేను ఆశా భోంస్లే గారు పాడాము ఆ పాట. బ్యూటిఫుల్ సాంగ్ రాశారు. ఇప్పుడు కూడా మళ్ళీ
ఒక చాలా కాలం ఉండేటట్టుగా చక్కటి పదాలతో నరేష్ ఉన్నాడు. ప్రతి పాటలో కూడా లీక్ కూర్చొని చేస్తున్నారన్న మీరు పాటలన్నీ ముందే. లేదు పర్లేదు. నరేష్ ప్రతి పాటకు ఉన్నాడు. ప్రతి పాటకు ఉండి తన యొక్క భావాన్ని రచయితలతో పంచుకొని మంచి అవుట్పుట్ రావడానికి ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఒక రకమైన ఒత్తిడికి గురయ్యాం. అంటే ఇది ఖచ్చితంగా నాకు ఒక కంబ్యాక్, ఆయనకు ఖచ్చితంగా ఒక సక్సెస్ కొట్టాలి అనేటువంటి ఒక కసి ఏదైతే ఉందో ఆ కృషి పట్టుదల ఎక్సెట్రా ఇవన్నీ ఒక ఎమోషనల్గా గురయ్యి మాట్లాడుతున్నామే కానీ ఆయన ఏదో నన్ను పీడించడమో నేను ఆయన్ని పీడించడమో అలాంటిదేం లేదు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ జర్నీ ఇంత సక్సెస్ఫుల్ జర్నీ మాకు కనబడుతుంది. మాకు ఒక అత్యద్భుతమైనటువంటి రాకేష్ గారికి ఉన్నటువంటి బలం ఏంటంటే వెనక ఈటీవీ ఉంది, ఈటీవీ విన్ ఉంది. అది మనల్ని ఎంత అద్భుతమైనటువంటి ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఖచ్చితంగా దగ్గరికి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని తన్మయత్వంలో ముంచెత్తుతుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్ల ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. పిల్ల రాదు, ఇక్కడ లేని మా వేరే మా ఇక్కడ రాని అజయ్ ఘోష్ గారు ఆయనకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను మీడియా నుంచి, కెమెరాలో నుంచి, మైక్లో నుంచి. సార్ నేను కూడా బాగా పాడతాను సార్. వేరే మావా, వేరయ్యా ఊరంతా గోలయ్యా, కోడలు వెళ్ళిపోయిందయ్యా. బేసిక్గా సినిమాలో పెట్టండి. ఇక్కడ కూడా మీరు బొత్తోడ్లాగే కనిపిస్తున్నారు. వెనక నుంచి తోశారు. వాళ్ళు అలా తోస్తూనే ఉంటారు టాలెంట్ని ముందుకి. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ముందుకు అదే అంటున్నా, వెనక నుంచి తోస్తూనే ఉంటారు, ముందుకు పంపిస్తూనే ఉంటారు. అలా పంపించే కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందు సో ఇది పరామర్శ సభకు విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్. ఈ పరామర్శ సభ ప్రతాప్కి సంబంధించింది మాత్రమే కాదండి. లోపల బాధను దాపెట్టుకొని బయటికి చెప్పుకోలేక, చెబితే ఎవరు వినరేమో, చెబితే నవ్వుతారేమో, అసలు చెప్పడానికి ఎవరు లేరేమో, వినడానికి కూడా ఎవరు లేరేమో అనుకొని లోపల బాధలు దాపెట్టుకుంటూ బయటికి నవ్వుతూ సమాజంలో వెలివేయబడిన ప్రతి మగాడి పరామర్శ సభ ఈ పాపం ప్రతాప్. సో చాలా తక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఇదేదో మేల్ షావినిజం, ఫెమినిజం అదంతా కాదండి. ఇట్స్ ఆల్ హ్యూమన్. చాలాసార్లు మనకు మగాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీడు బాగానే ఉన్నాడు కదా అని. సో నవ్వే ప్రతి మొహం వెనకాల చాలా బాధలు ఉంటాయి కదా. సో అలాంటి బాధలన్నిటినీ చాలా నవ్విస్తూ ఒక రిప్రజెంటేషనే ఈ పాపం ప్రతాప్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, ఒక రేస్లో ఉన్నాం. ఎక్కడంటే కొత్త కథ మంచి కథ, కొత్త కథ మంచి కథ అనే ఒక యుద్ధంలో ఎక్కడో ఎదుగుతున్న క్రమంలో మనకు నచ్చిన కథలు, మనకు నచ్చిన సినిమాలు మర్చిపోయాం. ఒక ఈవీవి సత్యనారాయణ గారిని మర్చిపోయాం, ఒక జంధ్యాల గారిని మర్చిపోయాం, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారిని మర్చిపోయాం, ఒక శ్రీను వైట్ల గారిని మర్చిపోయాం, ఒక జంబలగడి పమ్మని మర్చిపోయాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండిని మర్చిపోయాం. బట్ వాటన్నిటినీ గుర్తు తెచ్చే సినిమాని ఈ పాపం ప్రతాప్. 17వ తారీఖు ఏప్రిల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనే ఒక హామీ మేమందరం ఇస్తున్నామండి. ఎందుకంటే ఈటీవీ విన్ నుంచి థియేట్రికల్స్ లాస్ట్ ఇయర్ మొదలయ్యాయి. లిటిల్ హార్ట్స్ ముందు కూడా రకరకాల ప్రశ్నలు ఉండ, ఇదేంటి చిన్న సినిమాలా ఉంది, ఇది ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. ఖచ్చితంగా రండి సార్, మీ అందరి టికెట్ డబ్బుకు మేము గ్యారంటీ ఇస్తున్నామన్నాం. మీరందరూ 10 రెట్లు డబ్బు మాకు తిరిగి ఇచ్చారు. మేము ఇచ్చింది మీకు ఆనందమే, మీరు మా అందరికి రెట్టింపు ఆనందం ఇచ్చారు. బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్గా మీరు డిక్లేర్ చేశారు. సేమ్ మళ్ళీ రాజు వెట్స్ రాంబాయ్ రిలీజ్ ముందు కూడా మమ్మల్ని నమ్మి ఈ సినిమాకు ఒక్క షోకి రండి సార్, ఆ తర్వాత మీరే మళ్ళీ వస్తారని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం చేశారు. మళ్ళీ 3వ సారి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మి మళ్ళీ ప్రీమియర్ షో వరకు రండి సార్. ప్రీమియర్ షో తర్వాత పొద్దున మీరే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ వీఆర్ మేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ పాపం ప్రతాప్ టీమ్. ఎందుకంటే ఈటీవీ విన్లో మేము ఉద్యోగం చేయమండి, మేము కథలు చెప్తాం. మేము 9 to 5 జాబ్ చేయమండి. మేము మా రోజంతా సినిమాల మీదే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక క్యూరియస్ స్టోరీ టెల్లర్. అక్కడ ప్రతి ఒక్కరు ఫెంటాస్టిక్ యంగ్ టీమ్. ఇక్కడికి రాలేకపోయిన క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ సుహృత్ అండ్ కిషోర్ ఈ పాట డెలివర్ చేయడానికి 1 hour బ్యాక్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు టిల్ లాస్ట్ 24 hours నుంచి. సో మా అందరి ఇంటెన్షన్ ఏం లేదండి, థియేటర్ డోర్లు ఓపెన్ అయిన తర్వాత ఆ చీకట్లో కనిపించే వెలుగును చూసినప్పుడు
మొహం మీద ఒక స్మైల్ వస్తుంది, అదే మా అందరిని నడిపిస్తుంది. ఆ స్మైల్ని రెట్టింపు పెంచే సినిమానే పాపం ప్రతాప్. దట్ ఈజ్ ఫర్ షూర్. అండ్ సో ఇంతకన్నా ఎక్కువ సేల్ చేస్తున్నానని చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రతి సినిమాలో సమస్యల్ని డిస్కస్ చేసే సినిమాలు చాలా వచ్చి ఉంటాయి, కానీ పరిష్కారం చెప్పే సినిమాలు చాలా తక్కువ వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో పరిష్కారం ఉంది. సో ఇందులో ఉన్న సమస్య ఏంటి 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 మీరు అలాంటి సమస్య అనుకుంటున్నారు, ఇది అలాంటి సమస్య కాదు, ఇది ఇంకోలాంటి సమస్య. కానీ ప్రతి ఒక్క మగారి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసిన సమస్య ఇది. వాటన్నిటికీ సొల్యూషన్ ఈ ఏప్రిల్ 17th రోజు మీ ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో దొరుకుతుంది. పాపం ప్రతాప్ ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన కాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరి గురించి చెప్పుకోవడానికి చాలా సభలు రాబోతున్నాయి. చివరిగా ఒకే ఒక మాట, చాలా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో వస్తున్నాం, చాలా పెద్ద పెద్ద మంచి సినిమాల మధ్యలో వస్తున్నాం. పెద్ది డెకాయిట్, నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలు, వీటన్నిటి మధ్యలో వస్తున్న ఒక చిన్న సినిమా కానీ చాలా పెద్ద మనసున్న సినిమా పాపం ప్రతాప్. ఏప్రిల్ 17th సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యామిలీస్తో రండి. ఖచ్చితంగా మీ టికెట్కి రెట్టింపు డబ్బుని మేము గ్యారంటీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలతో పాటు మీ స్పీచ్కి కూడా నేను ఫ్యాన్ అనమాట. అండ్ చాలామందికి అవకాశాలు దొరకట్లేదు అనుకునే వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని చూపించి సక్సెస్ని, ఆనందాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి అసలు ఇంతకీ ఈ సభ జరిగేదే ఆయన కోసం, పరామర్శ సభ. పరామర్శించడానికి వచ్చాం ఆయన్నే మనం, పాపం ప్రతాప్. ఇవాళ ఆయన సమస్యని ఆల్రెడీ ఆయన చెవిలో చెప్పారు. ఆ సమస్య అందరి సమస్య కాకుండా మీరు జాగ్రత్త వహిస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పరామర్శ ఓదార్చడానికి వచ్చారు. పుట్టినరోజుకి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పరామర్శించడానికి మాత్రం చాలామంది వచ్చారు. సో మీ అందరూ నాకు బంధువులే. పోయిన సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, ఊరి వాళ్ళు అందరూ ఎన్నెన్ని మాటలు అనాలో, ఏమేమి కమెంట్ చేయాలో, ఎలా క్రిటిసైజ్ చేయాలో అన్నీ చేశారు, అన్నీ చూసాం. అందరూ పాపం ప్రతాప్ అన్న వాళ్ళే. సమస్య చెప్పిన వాళ్ళు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను, పాపం ప్రతాప్తో. నా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ అందరికీ ఎవరైతే పాపం ప్రతాప్ అంటున్నారో మీతోనే నేను వీర ప్రతాప్ అనిపించుకుంటాను. ఒక చిన్న హెల్ప్ కావాలండి, ఈ మైక్ పట్టుకోరా ఒకసారి. ఓకే, పంచ జారిపోతుంది. వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు. అంతే అండి. థ్యాంక్ యూ. పాపం ప్రతాప్గా వచ్చి వీర ప్రతాప్గా వేదిక మీద మారారు మీరు, చాలా జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇవన్నీ నేను వేదిక మీద చెప్పలేను మైక్లో. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు వీరప్రతాప్ అవ్వాలి, ఆ జర్నీని మేము చూడాలి, మీ సమస్య ఏంటో తెలియాలి. కాకపోతే దానికంటే ముందు మేము ఒకసారి మీకు ఒక సమస్యను తెద్దాం అనుకుంటున్నాం స్టేజ్ మీదకి. అదేంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన పాట మీద ఒక స్టెప్ మీరు చేయాల్సిందే. దానికోసం మేము ఆల్రెడీ అంతా అరేంజ్ చేసామన్నమాట. ఏదో ఒక్కసారి రండమ్మా. అదే సమస్య మాకు కావాలి వైరల్ కంటెంట్. మీరు సరిగ్గా చేస్తే కంటెంట్ అవుతుంది, మీరు సరిగ్గా చేయకపోతే వైరల్ అవుతుంది. సో పర్వాలేదు, మా వాళ్ళు రెడీగా ఉన్నారు మీతో స్టెప్ వేయించడానికి. పాపం ప్రతాప్ పరామర్శ సభలో ఇప్పుడు ఆయన కూడా కావాలి ఖచ్చితంగా. బొత్తోడు గారు, ఓకే, తిరువీర్ గారు, ప్రతాప్ గారు రెడీ? ప్లే 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 చేయండి అమ్మా. చేసేలాగా ఉన్నారు. ఒక నిమిషం, ఇంతకేందుకు ప్రతాప్ గారు, పిల్ల ఎక్కడుంది? ఏం సమస్య? ఆ సమస్యను నేను చెప్పలేను, మీరే 17వ తారీఖు తెలుసుకోవాలి. కాకపోతే మనకి Q&A సెషన్ క్విక్గా ఉందన్నమాట. దానికోసం ఐ రిక్వెస్ట్ నితిన్ గారిని అండ్ డైరెక్టర్ దుర్గా నరేష్ గారిని, ప్రొడ్యూసర్ రాకేష్ గారిని, రుద్రదేవ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాము. రాధా గారు ప్లీజ్ జాయిన్ అండి. క్విక్గా Q&Aని మనం చేసేద్దాం. క్విక్గా కాబట్టి మనం కుర్చీలు కూడా వేయట్లేదు. ఇది క్విక్ Q&A సెషన్.
నితిన్ గారు నమస్తే సార్. హాయ్ అండి. సార్ ఇది మీ సినిమాలో థియేటర్కి వచ్చిన సినిమాలన్నిటికీ కూడా బన్నీవాస్ గారు లేకపోతే వంశీ నందిపాటి గారు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఏంటి ఈ సినిమాకి మాత్రం వాళ్ళు ఎవరో కనిపించట్లా? అలా ఏం లేదండి. అంటే డెఫినెట్గా వాసు గారు, వంశీ గారు, దే ఆర్ లైక్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ఈటీవీ వన్. బట్ చెబుతున్న కథలు చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళతో పాటు చాలామందితో పార్ట్నర్షిప్స్ జరుగుతూ ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఇట్స్ నాట్ దట్ వాళ్ళతో చేయకూడదు వీళ్ళతో చేయకూడదు అని ఉండదు, అందరితో కలిసి చేయాలనుకుంటున్నాం. అందుకే మీకు లాస్ట్ టైం వాసు గారు కూడా చెప్పారు ఒక దాంట్లో ఏంటంటే, ఇలా మంచి కథలు చెప్పే ఆపర్చునిటీ ఈటీవీని మాకు ఇస్తుంది, మాతో పాటు అందరికీ రావాలని కోరుకుంటున్నామని. సో వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇస్తూనే ఒక మంచి కథని టైఅప్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాం అంతే. బట్ బిజినెస్ అనేది వేరు కదా, అలా ఆపర్చునిటీస్ బిజినెస్లో ఇచ్చేది ఉండదుగా. సినిమాల్లో ఆపర్చునిటీస్ అందరికీ ఇస్తారు కానీ బిజినెస్లో అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఏంటి? అలా ఏం లేదండి. సంవత్సరానికి ఒకే సినిమా రిలీజ్ అవ్వదు, ఎన్నో మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎంతోమంది ఇక్కడ మంచి సాంకేతిక నిపుణులు ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో కేవలం ఒక్కరే మంచి వల్ల నేను లేదు కదా ఇక్కడ. సో రకరకాల వాళ్ళు ఉంటారు. బట్ ఈ సినిమాకి అది గ్యాప్ వచ్చిండొచ్చేమో కానీ మళ్ళీ మేము తిరిగి వస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు వాసు గారు, వంశీ గారితో డైరెక్ట్ సినిమానే దిగిపోతున్నాం మేము. సో మేము కూడా చూస్తున్నాం నెక్స్ట్ కమ్బ్యాక్ రావడానికి. మళ్ళీ మార్కెట్లో ఒక చిన్న టాక్ కూడా ఉంది, మయూరి డిస్ట్రిబ్యూషన్ ఈటీవీకి ఉంది ఎప్పటి నుంచో, అది రివైవ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే మయూరి ఈజ్ లెజెండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. ఇప్పటికీ చూస్తే దాదాపు 10 years నుంచి డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా ఈ రోజుకి హైయెస్ట్ గుడ్ విల్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరి. సో డెఫినెట్గా ఈటీవీ విన్ ఎలా అయితే ప్లాట్ఫామ్ ఒక రీవ్యామ్ జరిగిందో అలాగే చాలా ఎంటిటీస్ని రీవ్యామ్ చేద్దాం అనుకున్నాం. అందులో మయూరి కూడా ఉందండి. బట్ అది ఎప్పుడు ఏంటి అని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు, నేను సరైన వ్యక్తిని కాదు, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక సేమ్ క్వశ్చన్కి నితిన్. హాయ్ ధీరజ్. హాయ్. సో ఇందాక సేమ్ దాని కంటిన్యూషన్గా లాస్ట్ టైం గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అప్పుడు కూడా బన్నీవాసు ఆయన కామెంట్ చేశారు, మేము కనుక సినిమాని ప్రమోట్ చేస్తుంటే కనుక ఇంకా బాగా బెటర్ రీచ్ తీసుకెళ్లేవాళ్ళం అని చెప్పేసి. సో ఇప్పుడు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వాళ్ళు వర్ దే ఏబుల్ టు మీట్ ద డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. వాసు గారు, వంశీ గారు వీళ్ళందరూ ఉన్నారండి. ఖచ్చితంగా కొన్నిసార్లు ముందు కనిపిస్తారు, కొన్నిసార్లు వెనకాల మాకు నిలబడతారు. ఈ సినిమాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఈటీవీ వన్ సంపాదించుకుంది ఏంటంటే డబ్బులు మాత్రమే కాదు, మనుషుల్ని, చాలా బంధాలను సంపాదించుకోగలిగాను లాస్ట్ 3 సంవత్సరాలు. అందులో ఒక అసోసియేషనే వాసు గారితో, వంశీ గారితో. అలాగే ఇప్పుడు ఇంకొక బంధం ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఎవ్రీ సంవత్సరం మేము ఈరోజు చేస్తున్న సినిమాలు 18 ఉన్నాయి, దాంట్లో ప్రొడక్షన్లోనే 10 ఉన్నాయి. సో ఇన్ని కథలు చెప్తూ ఉన్నప్పుడు రకరకాల వాళ్ళకి ఆపర్చునిటీస్, ఇట్స్ మ్యూచువల్ ఆపర్చునిటీ. ఒకరికి ఆపర్చునిటీ ఇస్తుంటే తిరిగి మనం తీసుకుంటున్నట్టే. అలా రకరకాల పీపుల్తో వర్క్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ వాసు గారు, వంశీ గారు దీంట్లో కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఆల్సో మీరు ఇంతకు మాట్లాడుతూ ఇంకో 3వసారి మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి అన్నారు ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్. సో ఈ క్రెడిబిలిటీ అనేది అన్నిసార్లు స్టేక్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? వెరీ స్టేక్లో అసలు పెట్టలేదండి. అంటే నమ్మండి అని ఎప్పుడు చెప్తామండి? నమ్మకం ఉన్న సినిమా చేతిలో ఉన్నప్పుడే. ఊరికే నమ్మండి అంటే మీరు నమ్మరు, చెప్పడానికి మాకు మనసు రాదు. ఈరోజు 17వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ 2 వారాలు ఉంది. ఈ సినిమా ప్రమోషన్ ఎప్పుడో మొదలెట్టిండొచ్చు, కానీ ఎందుకు మేము ఇప్పుడే మొదలెట్టామంటే చేతిలో సినిమా ఉంది కాబట్టి. మన సినిమా మాట్లాడాలి, మన సినిమాని చూసి మనం మాట్లాడుకోవాలనుకున్నాం. మేము అందరం సినిమా చూసుకున్నాం, మా అందరి నమ్మకం అంతే. ఈటీవీ విన్లో మళ్ళీ అదే అండి, కొన్నిసార్లు కథలు చెప్పే ప్రాసెస్లో రిజల్ట్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఏ రోజు కూడా ఏంట్రా ఈ సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే రాదు. అలా మేము ప్రామిస్ చేస్తాం, డెలివర్ చేస్తూ వచ్చాం. ఇంకొక ప్రామిస్ ఏంటంటే ఇది ఒక చాలా మంచి కథ, మీ అందరిని ఎంజాయ్ చేసే కథ. ఎంత సక్సెస్ అవుతుంది ఏంటి అనేది మీరు చెప్పాలి, కానీ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అరే మంచి సినిమా చూసాంరా అని అయితే గ్యారంటీ అనుకుంటానండి. ఆల్సో మీ యాప్ ఎక్స్క్లూసివిటీ అనేది, అంటే ఇప్పుడు సాంప్రదాయం సుప్ని కూడా ఇట్స్ బీన్ ప్లేయింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ యాజ్ వెల్. సో ఎక్కడో ఈటీవీ ఎక్స్క్లూసివిటీ అనేది కొంచెం మిస్ అవుతుందేమో. లేదండి, ఈ క్వశ్చన్ ఒక డీటెయిల్ ఆన్సర్ ఇవ్వాలి దీనికి. మనం ఎప్పుడైనా మన కాంటెంట్ని కానీ వేరే ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే బిగ్గర్ రీచ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సిండికేట్ చేస్తామంటే 2 రీజన్స్కి. ఒకటి డబ్బు కోసం, ఒకటి మన పేరు కోసం. డబ్బు మీకు తెలుసు, మీరందరూ ఆల్రెడీ ఈటీవీ విన్కి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బే ఇస్తున్నారు, అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ యాజ్ అ ఫౌండేషన్. సో డబ్బు గురించి చేస్తుంది కాదండి. ఇప్పుడు
మా ప్లాట్ఫామ్లోనే ఉన్న అంటే ఆడియన్స్ అందరు మా ప్లాట్ఫామ్లో ఉన్నాయని చెప్తే మేము మూర్ఖత్వం, ఎందుకంటే పెరుగుతూ ఉన్నాయి. బట్ మాకంటే ఎక్కువ ఆడియన్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా ఉండుంటాయి. అలాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈటీవీ విన్ ఏంటో తెలియాలి. మా కాంటెంట్ అక్కడ చూసి ఇంత మంచి కాంటెంట్ ఎవరు తీశారని తెలిస్తే, ఈటీవీ విన్ వాళ్ళు తీశారని తెలిస్తే వాళ్ళు ఈటీవీ విన్కి రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ టు సిండికేట్ అవర్ కాంటెంట్. ఇంకా మాటలో చెప్పాలంటే మా కథలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, రీచ్ అయిన వాళ్ళందరూ మా ఇంటికి రావాలి, మా ఇల్లే ఈటీవీ విన్, అంతే. నితిన్ గారు ఇక్కడ ఇంతకుముందు ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ కార్డ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఎందులో వస్తుందో కార్డ్ వేసేసారు. అది వేయకుండా ఉంటే బాగుండేదని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఎలాగో అందులో వస్తుంది కదా. మీరేంటంటే ఈటీవీని ఇది మొదటి నుండి ఇది మీరు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, ఈటీవీ విన్ అని కదా ఈ సినిమా. ఈటీవీ విన్లో ఎలాగో వస్తుంది కదా, థియేటర్కి ఎందుకు వస్తారండి? 2 థింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఏ సినిమా అయినా ఇప్పుడు మేము చెప్పలేదు అనుకోండి, మేము రావట్లేదు, ఇది ఏ ప్లాట్ఫామ్లో సినిమా రిలీజ్ అయినాక మీరు ప్రమోషన్ చేస్తే బాగుండేదేమో ఈటీవీ విన్లో వస్తుందని. సో 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ సినిమాని మేము ప్రమోట్ చేస్తుంది విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అనేది థియేట్రికల్ ఎంటిటీ. విన్ ఒరిజినల్స్ అనేది ఓటీటీ. విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ అనేది థియేట్రికల్. లిటిల్ హార్ట్స్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. రాజువర్స్ రాంబాయ్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. పాపం ప్రతాప్ ఈజ్ అనదర్ ప్రౌడ్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. సో ఇట్స్ అ థియేట్రికల్ ఫిలిం. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ సినిమా చూసినా మీకు సబ్కాన్షియస్గా తెలుసు కదా అది మీ ఇంటికి వస్తుందని చెప్పి. సో ఎవరిని మనం ఏం చీట్ చేయట్లేదు ఇక్కడ, అంటే ఇది రాదు అది అట్లేం చెప్పట్లేదు. కానీ థియేట్రికల్లో తన సత్తా మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఇంటికి వస్తుందండి, ఎందుకంటే ఇది థియేట్రికల్ ఫిలిం. మేము థియేట్రికల్ సినిమాలు లిటిల్ హార్ట్స్ మొదలెట్టే ముందు కూడా చాలామంది అన్నారు, ఏంటి మీరు ఓటీటీకి తీసి థియేటర్కి తీసుకొస్తున్నారని. ఆ కెపాసిటీ ఆ సినిమాలో ఉంది కాబట్టి తీసుకొచ్చాం, అండ్ ఆ కెపాసిటీ ఈ సినిమాలో ఉంది కాబట్టి కూడా ఇది థియేటర్కల్కి వస్తుందండి. యా. కానీ ముందు సినిమా కూడా మీరు అది ఓటీటీ కానీ తీసి ఇది థియేటర్లకు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కదా, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అదే చేస్తున్న ప్రయత్నాల్లో కొన్నిసార్లు అటుపడొచ్చు ఇటుపడొచ్చు, కానీ ప్రయత్నం అయితే ఆగకూడదు కదా. కొన్నిసార్లు మంచి జరిగితే అందులో మంచి నేర్చుకుంటాం, తప్పు జరిగితే అందులో ఏం తప్పు దొరికిందో నేర్చుకుంటాం, ఆ తప్పుని వచ్చే దాంట్లో మంచిగా మార్చుకుంటాం. అలా మేము మార్చుకున్నాం అనుకుంటున్నాం. ఆ మంచి పాపం ప్రతాప్ అండి. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా మీరు మాట్లాడుతూ మీరు అనుకుంటున్నట్టు అలా ఉండదు అందరూ చూడండి అన్నారు, కానీ మీరు ట్రైలర్లో అలా ఉంటుందని చూపించారు. మరి జనాలు వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు చూపించిందే మీరు అనుకున్నది కాకుండా అలా ఉంటుందని అన్నారు కదా, అలా ఉంటున్నట్టుగానే ట్రైలర్ చూపించచ్చు కదా. ఒక కాంటెంట్కి మేము చూపించిన టీజర్ అండి, ఇంకా ట్రైలర్ వరకు రాలేదు. సో ఒకే ప్రమోషనల్ వీడియో కాదు కదా, దాంతో మొదలెట్టాం. సమస్య ఒకటి ఉందని చెప్పాం, ఇది ఒక సమస్య బేస్డ్ ఫిలిం అని చెప్పాం. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యలో ఉన్న ఇంకా వేరియస్ ఎమోషన్స్ ఏంటనే ట్రైలర్ చెప్తుంది. సో ఇట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్ అండి. ఫస్ట్ అలా మొదలెట్టాం. ఇప్పుడు మీరు సాంగ్ చూసుంటారు, సాంగ్లో మీకు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్ లాగే ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. రాజువర్ష్ రాంబాయ్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఓన్లీ రస్టిక్ ఆడియన్సే చూస్తారు, ఓన్లీ ఇంటెన్స్ ఫిలిం వాళ్ళే చూస్తున్నారు. అంత పెద్ద ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు కాబట్టి 20 crore ప్లస్ సినిమా అయింది అది. సేమ్ అగైన్ ఈ సినిమా ఇంటిల్లిపాది 6 నుంచి 80 సంవత్సరాల వాళ్ళందరూ వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకొని వెళ్ళే సినిమా అండి. ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అందులో ఒక చిన్న కోర్ ఎమోషన్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, ఒక రిలేటబిలిటీ ఉంటుంది. అవన్నీ పాపం ప్రతాప్లో ఉన్నాయి. అసలు ఆ సమస్య ఏంటి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ సినిమా మరి అలాగే ఎందుకు ప్రొజెక్ట్ చేశారని. అలా ఎందుకు ప్రొజెక్ట్ చేశామనేది మీకు సినిమా థియేటర్లో అర్థమవుతుందండి. ఇక్కడ సో మీరు అంటే ఈ పాపం ప్రతాప్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో థియేటర్కల్గా చాలా మంచి వైబ్ రాబోతుందని ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు. డైరెక్టర్ అయితే అవసరమైతే బాండ్ పేపర్ కూడా రాసిస్తాను అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఏంటి ఇంత కాన్ఫిడెంట్ మీలో పెంచడానికి సినిమా కంటెంటా లేకపోతే ఈటీవీ ద్వారా రిలీజ్ అవ్వడమా లేదా ఏంటి అసలు? ఫస్ట్ నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏదైతే కథ చెప్పాడో అంతకంటే బాగా తీశాడు నరేష్. అండ్ ఎలా అయితే ఇంతకుముందు లైక్ మన బ్రదర్ అన్నట్టుగాను ప్రీ వెడ్డింగ్కి అప్పుడు లైక్ సోలో ఇండిపెండెంట్ రిలీజ్ అండ్ ప్రొడక్షన్ అలా ఈరోజు మాకు 2 ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ ఉన్నారు అండ్ ఈటీవీ విన్ ఉన్నారు. సో ఒక మంచి కంటెంట్ని ఎప్పుడైతే మార్కెట్ చేసి జనం వరకు తీసుకెళ్తామో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. నేను అందుకని ప్రీ వెడ్డింగ్ కంటే ఇప్పుడు 4 times మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. కథ రాసినప్పుడు అందులో మీ క్యారెక్టర్ని తను ఊహించుకొని రాయడమా లేకపోతే మీకోసమే ఆ కథ రాసినట్టుగా? సో కొన్ని మీ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సో తిరువీరు కోసం కొన్ని కథలు ఇలా ఉంటాయి, సో ఆ క్యారెక్టర్ తిరువీరు అయితేనే బ్లాక్ చేయగలడు అనేది డైరెక్టర్లో కొంచెం ఒక బూస్టప్ కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాయి. సో మరి ఈ సినిమా విషయంలో
మీ పాత్ర ద్వారా డైరెక్టర్లో ఎంతవరకు మీరు తను అనుకున్నది మీరు నెరవేర్చారు? ఫస్ట్ థింగ్ అయితే ఈ కథ నా కోసం రాశాడని నేను అనుకోనండి. ఎందుకంటే తను నాకు చెప్పినప్పుడు నేను ఓన్లీ క్యారెక్టర్స్ చేసుకునేవాడిని లాంగ్ బ్యాక్ 21-22 టైం. సో ఇది తర్వాత ఎప్పుడైతే నేరేషన్ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా మధ్యలో ఎవరో ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఇలా ప్రొడ్యూసర్ వచ్చారు చేద్దామని ప్రతిసారి నాకు మేబీ ప్రొడ్యూసర్ వేరే ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే తనకి ఏమంటారు పరిస్థితి లేనప్పుడు వేరే యాక్టర్తో వెళ్ళుండొచ్చు, కానీ అతను ఎప్పుడు వెళ్ళలేదు. మేబీ నన్ను కలిశాక మేబీ నాకు నేరేషన్ ఇచ్చాక నేనే కనబడ్డానేమో. సో నాతోనే ఉన్నాడు. డైరెక్టర్ గారు, సో ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, అదృష్టం అవకాశం అల్లారం లాంటివి కాదు మోగినప్పుడు. సో ఆ మాటల్లో మీకు తెలిసిపోతుంది మీరు ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఎలా అవకాశాల కోసం ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారనేది. సో తిరుగుతో కథ అనుకున్నప్పుడు సో తనకు చెప్పినప్పుడు ఎలా ఉంది, ఇది అయిపోయిన తర్వాత సో సినిమా ఫలితం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అనిపిస్తుంది? అంటే రిజల్ట్ అంటారా సార్? మనకి కొన్ని కథలు చెప్తాయి సార్ రాసేటప్పుడు. అంటే నేను రైటర్గా చేశాను, డైరెక్షన్ ట్రయల్స్ చేశాను, ప్రయత్నాలు చేసినప్పుడు ఆ కథ ఎండ్ కార్డ్ రాసినప్పుడు మనం క్లోజ్ చేస్తున్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సార్. దీంట్లో దమ్ముందా లేదా చెప్పేస్తా సార్. అట్లా చెప్పిన కథ సార్ ఇది. నా దగ్గర ఉన్న కథల్లో ఇది ఒకటి అట్లా చెప్పిన కథ. సో రాసినప్పుడు తిరువీరిని కలిసినప్పుడు ఈ సినిమా హిట్ కొడుతుంది బ్రో అని చెప్పాను. ఆయన నమ్మాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరువీరి నా చెయ్యి వదిలేయలేదు. సో ఈరోజు సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు షార్ట్ పెట్టాక తీసిన తర్వాత అన్నాడు కొడుతున్నాం బ్రో అని. ఎందుకంటే వీడు మేకింగ్ ఏంటి అనేది అర్థమైపోయింది, ఎలా తీస్తాడు అనేది అర్థమైపోయింది. చూసిన తర్వాత ఇంకా అందరూ డిసైడ్ అయిపోయారు, నేను కాదు. నేను మాట్లాడడం మానేశాను, అందరూ మాట్లాడడం మొదలు పెడుతున్నారు, సినిమా మాట్లాడడం మొదలు పెడుతుంది. సో నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఇది హిట్ అనేది అందరూ మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత నేను ఇంకెందుకు సార్ చెప్పడం దాని గురించి. నరేష్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్ ఈ సాంగ్ స్టార్టింగ్ ముందు రిలేటివ్స్ని రియల్ థీవ్స్ అనే వేశారు సార్. ఇక్కడేమో హీరోకి ఏమో సమస్య ఉందని చెప్పారు. అంటే అది డైవర్ట్ చేసినట్టు అవుతుందా అక్కడ? అంటే డైవర్ట్ కాదండి, రిలేటివ్స్ అందరూ తీవ్సే కదండి. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు పలకరించడానికి రాదు సార్. నాకి పోయాము అన్న తర్వాతే వస్తారు సార్. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి ముందు కూర్చొని మన తినడం మొదలు పెడతారు. ఆ తర్వాత దాని గురించి అని వేసింది అంతే. సో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తలేదు? లేదు సార్, మీరు హీరోకి ఎక్కువ సమస్య ఉందని చూపిస్తున్నారు. మీరు టీజర్లో ఒకటి చూస్తారు, ట్రైలర్లో ఒకటి చూస్తారు, సినిమా ఒకటి చూస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ సినిమాని. అంతే. నేను తీసుకురావాలి కదా సార్, నా సినిమాకి థియేటర్ తీసుకురావాలి. టీజర్లో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే హీరోకి ఏదో ఉంది అనుకుంటున్నారు. నేను అది చెప్పాలనుకుంటే టీజర్లో ఎందుకు పెడతాను సార్, డైరెక్ట్గా ఎందుకు పెడతాను? సార్ ఒక క్వశ్చన్ సార్, మనందరికీ కష్టాలు వచ్చి ఉంటాయి కదా లైఫ్లో. జెన్యున్గా గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమందికి కష్టాలు వస్తే రిలేటివ్స్ వచ్చి మేము ఉన్నామని చెప్పారండి, ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు. సో అందరూ రిలేటివ్స్ అనట్లేదండి, కానీ ఈ మాట చెప్తుంటే వీడు నన్నే అంటున్నాడు అని డౌట్ వస్తుందా, వాళ్ళే రియల్ టివ్స్. డైరెక్టర్ గారు ఇందాక నుంచి మీరు ఒక టీజర్లో ఒకటి చెప్తున్నాము, ట్రైలర్లో ఒకటి చెప్తాము, బట్ సినిమా ఇంకోటి చూస్తారన్నారు కదా. ఇక్కడ ఆడియన్స్ మైండ్ ప్రిపేర్ అయ్యి థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అది లేకపోతే డిసప్పాయింట్ అవుతారేమో ఏమైనా ఆలోచించారా? చెప్పాను కదా సార్, బాండ్ పేపర్ మీద రాస్తాను. మిస్గైడ్ ఇస్తున్నట్టు ఛాన్సే లేదు సార్. ట్రైలరు అంటే సినిమా మీరు ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూసిన ప్రపంచం, మనం చూసిన క్యారెక్టర్లే ఉంటాయి సార్. సినిమాలో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఏదైతే నేను ఇస్తున్నాను ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయిందే నేను ఇస్తాను, అది మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అనేది నేను చెప్తున్నాను సార్. అంతే. కాకపోతే టీజర్లో ట్రైలర్లో అది నేను అనౌన్స్ చేశాను అంటే ఇప్పుడు థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ చెప్పి సినిమా చూడంటే ఎలా ఉంటుంది సార్, అలా అయిపోతుంది. అందుకోసమనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లతో వెళ్తున్నాను నేను, అంతే సార్. ఓకే. డైరెక్టర్ గారు మేడం, అయితే ఇక్కడ ఈరోజు పిల్ల ఎక్కడ ఉందని చెప్పి పాట దాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీ పిల్ల ప్రెస్ మీట్లకి రావట్లేదు, వదిలేసి వెళ్ళిపోతే సినిమాలో మేము చూస్తాం ఆబ్వియస్లీ 17th. అసలు మీ పిల్ల నిజంగా వాంటెడ్గా మీరు ప్రెస్ మీట్లకి తీసుకురావట్లేదా, ఆవిడ బిజీగా ఉందా ఏంటి? అవునని మీరు చెప్పకండి నితిన్ గారు. లేదండి, ఈ సినిమాలో పనిచేసిన అందరి మీద ఒట్టండి. ఆ అమ్మాయి ఫ్రాన్స్లో ఉంది, నిజంగానే ఫ్రాన్స్లో ఉంది. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసి చూస్తున్నాం. అంటే వాంటెడ్గానా ఏంటి అని? లేదు, వాంటెడ్గా కాదు, అక్కడ డేట్స్ లాక్ అయి ఉన్నాయండి. వాళ్ళది సినిమానే కదండి, మాట్లాడారు అన్ని రకాల ప్రొడ్యూసర్స్ అందరూ. బట్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, అక్కడ నుంచి జాయిన్ అవుతానన్నారు, జాయిన్ అవుతారండి. ప్రొడ్యూసర్ గారు, ఓకే సార్, ఈ సినిమా అంటే ఆల్రెడీ హిట్ అయిపోయిందన్న ఒక వేవ్ని క్రియేట్ అవుతున్నాయి కంటెంట్ తో కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ అనేది
ఓవర్లోడ్ అవుతుందా అనిపిస్తుంది. సో మీకేంటి సార్, మీకు కమర్షియల్గా ఈ సినిమా వైబ్ కంటే ఒక పేరు తీసుకొస్తుంది, ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్కషన్ వస్తుంది అనేది ఎక్కువ నమ్ముతున్నారా? ఎటువైపు ఉన్నారు? సో బేసిక్గా అండి, ప్రొడక్షన్ హౌస్ మేము పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కమర్షియల్ సినిమాలు ఇంత డబ్బు తీసుకురావాలని ఎప్పుడు ఇంటెన్షన్తో అయితే ఎప్పుడు సినిమాలు చేయలేదండి. స్టార్ట్ చేసినప్పుడు కూడా తొందరపాటు కూడా లేదు, త్వరగా సినిమాలు చేసేయాలి, హీరోలు డేట్లు ఇచ్చేస్తారు, ఈ హడావిడి కూడా ఏం లేదండి. మంచి కాంటెంట్ వచ్చినప్పుడు మాత్రమే సినిమా చేస్తున్నాము, అండ్ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే డేట్ అనౌన్స్ చేస్తున్నాము. కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాం. 100% ఈ సినిమా గట్టిగా కొడుతుందండి, దాంట్లో డౌట్ అయితే లేదు. అండ్ అది ఓవర్లోడ్ అని కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా ఏం లేదండి. సినిమా కాంటెంట్ చూసుకున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. సార్ మీరు అన్నారు కదా కాన్ఫిడెన్స్ ఓవర్లోడెడ్ అవుతుందని, మా కాన్ఫిడెన్స్ మీ మీదే సార్. మీరే కదండి సార్ మమ్మల్ని లిటిల్ ఆర్ట్స్తో గెలిపించారు, రాజు వెడ్స్ రాంబాయ్తో గెలిపించారు, మేమందరం ఈటీవీ అండ్ కృషి ఎంటర్టైన్మెంట్ కలిసి చేసిన అనగనగాతో కూడా గెలిపించారు. మళ్ళీ గెలిపిస్తారని నమ్మకం, మా నమ్మకం ఎవరు లేరండి, మా నమ్మకం మీరే. సో వీఆర్ ఓవర్లోడెడ్ విత్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ దట్ హూ ఆర్ యూ. తిరువీర్ గారు, ఓకే, ఏంటి సార్ పల్లెటూరు రోల్స్కే ఫిక్స్ అయిపోతున్నారు? ఏమన్నా ఉందా, లేకపోతే అలా కుదురుతున్నాయి? ఓకే, వచ్చింది తొందరలోనే. అది కూడా ఇంకొకలా కాకుండా అర్బన్ రోల్స్లో కూడా కనబడతాను. నితిన్ గారు, రాధాకృష్ణ గారు అనగా మళ్ళీ సురేష్ బాబులి గారితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించడం ఏంటి, దానికి ఏంటి రీజన్ ఏంటి? లేదండి, మీకు ఇందాక ఒక మాట చెప్పాను సార్, టీజర్ ఒకలా ఉంటుంది, ట్రైలర్ ఒకలా ఉంటుంది అని. అలాగే పాటలకు ఒక థీమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంకో థీమ్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 ఫెంటాస్టిక్ టాలెంట్స్ కమింగ్ టుగెదర్. అంతే తప్ప దీంట్లో బికాస్ అలా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే రాధాకృష్ణ గారు పక్కన ఉండరు, సురేష్ బాబులి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు కాబట్టి రావట్లేదు. నాకు మార్నింగ్ కాల్ చేసి చెప్పారు, అన్న నేను రాధాకృష్ణ గారిని ఎప్పుడు కలర్, నాకు పెద్ద ఫ్యాన్ అన్న, ఐ వాంట్ కమ్ అండ్ మీట్ అని. సో ఇక్కడున్న ప్యూరిటీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇట్ ఈస్ ఓన్లీ మళ్ళీ అదే మీ అందరికీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తీసుకున్న కాల్సే, అంతే. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఇందాక డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారండి డిస్ట్రిబ్యూషన్. జస్ట్ వాంటెడ్ టు అనౌన్స్ ఇట్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. పాపం ప్రతాప్ పక్కా హిట్ ప్రతాప్గా మారబోతుంది అనమాట 17th. సో విట్నెస్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు పిల్ల ఎక్కడుంది పాటని ఎంజాయ్ చేయండి. ఎక్కడుంది ఏంటి ఆ సమస్య ఏంటి అంటే 17th అనమాట పరిష్కారం దానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. బాగుంది రైమింగ్ ఏదో, పాపం ప్రతాప్ పక్కా హిట్ ప్రతాప్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఈటీవీ విన్ అండ్ థ్యాంక్ యూ కృషి ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. థ్యాంక్ యూ.